గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేమైతే మార్నింగ్ గ్రౌండ్కి వచ్చాము ఈ పచ్చనైన వాతావరణంలో. మా వాడైతే ఛాలెంజ్ చేశాడు. నేను చేసిన ఎక్సర్సైజులు మా వాడు చేస్తానన్నాడు. మా వాడు చేసిన ఎక్సర్సైజులు నేను చేస్తానన్నాను. ఛాలెంజ్ చేసాము. సయ్యా? సై సై. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకేనా? ఓకే. చేస్తావు? చేస్తాను. చేస్తానన్నాడు. నేను చేసిన ఎక్సర్సైజులు మా వాడు చేస్తానన్నాడు. మా వాడు చేసిన ఎక్సర్సైజులు సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాడ నుంచి మా వాడు ఫోను లేకపోతే టీవీ మొత్తం పిచ్చి పిచ్చగా చూస్తున్నాడు. అందుకని వీడికి ధూళి తీర్చాలని గ్రౌండ్కి తీసుకొచ్చాను. 1 వీక్ అవుతుంది. ఓకే, మా ఇద్దరికి పోటీ ఇప్పుడు మొదలవుతుంది. మా వాడికి నాకైతే పోటీ. ఇప్పుడు ఏ ఆసనం చేసినా నేను కొంచెం ట్రై చేస్తాను. వాడు చిన్నోడు కదా, స్ట్రెచబుల్ ఎక్కువ ఉంటుంది. చెయ్యి ఊరి కదా. ఈజీగా చేసేసాడు. ఏ ఆసనం ఇది? సాంఖ్యాసనం చేశాడు. ఒకసారి ఐ విల్ ట్రై. నేను చిన్నప్పుడు చేశాను కానీ అందలేకపోయాను. ఆడితే అందిస్తాడు ఈజీగా. ట్రై చేస్తాను. చాలా కష్టం. ఇంతకన్నా మీదకి వెళ్ళటం లేదు. ఎందుకంటే నాకు అస్సలు నడమొంగదు. అబ్బా, సగం వరకు వెళ్ళింది. అంతకన్నా వెళ్ళటం లేదు. నడుము సహకరించటం లేదు. ఏజ్ అవుతున్న కొద్ది అంతే. వచ్చిన కాడి నుంచి ఫోన్లు టీవీలు ఎక్కువ మావాడు. అందుకని టీవీ నుంచి ఫోన్ నుంచి అవాయిడ్ చేయడానికి గ్రౌండ్కి తీసుకొచ్చాను. 1 వీక్ అవుతుంది. ఇంకా ఏ ఆసనం చెప్పు. అయితే నేను చేసింది నువ్వు చేయాలి. ఓకేనా? ఇలాగా రైట్. ఒంగో ఒంగో. ఈజీగా చేస్తున్నాడు మావాడు. నే చాపు నే చెయ్యి. నే కాలు చాపు. ఇటుకి రా. చెయ్యి. ఇప్పుడు ముందుకు వంగు. ముందుకు వంగు. వంగో వంగో వంగో. లేగు. నేను ఈజీ. చేతులు కాలుకు పట్టుకుంటా వంగు. ఇలాగా ముందుకి. నే వంగో వంగో. అందటం లేదు. 4 హెడ్ తగలటం లేదు. నే మళ్ళీ చేయి. మెల్లిగా 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 చెయ్యాలి. కష్టం. చేయలేకున్నాడు. ఎంత స్ట్రెచబుల్ ఉంది. ఇప్పుడే చేయలేకున్నాడు అంటే నా ఏజ్ వచ్చాక ఈ పని అంతే. నేను చేస్తాను. ఏట్రా, నా ఏజ్ వచ్చాక నువ్వు చేయగలవా? చెయ్యాలి. అందుకే ఇప్పుడే వంగితే అప్పుడు వంగుతుంది. మొక్కయ్య వంగపోతే మానయ్య ఎలా వంగుతుంది చెప్పు? అంతేటి తెలుసా? చిన్నప్పుడే వంగపోతే పెద్దప్పుడు ఏటి వంగుతుంది అని అర్థం. నా ఇలాగా అలకుండా పోతాను నేను. పట్టుకో. అది కాలుకి పాదంకి పట్టుకోవాలి. ఎత్తేస్తున్నావు చూడు. నే మరి ఇది ఈజీగా చేసేస్తున్నాడు. నా బటర్ఫ్లై చేయి. ఇది ఈజీ, అందరికి తెలుసు. ఇది కిందకు తగలాలి. సైడ్కి ఇలాగా ఫ్లాట్గా తగలాలి. చూడు, నాకు తగిలిస్తున్నా ఈజీగా. తగలు. ఎలాగుండాలి? కింద కింద తగిలించు. మరి ఏంటి అనుకున్నావు? ఇలాగ కాదు, ఇవి తగిలితే తగలాలి ఇవి కిందకి. చిన్న స్ట్రెచ్చింగ్సే సరిగ్గా చేయటం లేదు. మాకు చేయటం లేదు. బద్ధకం మొత్తం. అందుకే గ్రౌండ్కి తీసుకొచ్చాను ధూళి తీర్చడానికి. ఆసనాలు అంతా ఇష్టం అన్నాడు.
తగిలించు ఫోర్ హెడ్ కాలు భూమికి తగిలించు ఫోర్ హెడ్ ఇక్కడికి రావాలి, ఈ కాలుకి కాదు భూమికి ఫోర్ హెడ్ తగలాలి. జారిపోతాయి మరి, నేను జారను. చేయాలా? ఫోర్ హెడ్ అయితే మామూలు తగిలించలేకపోండు. ఎంత స్ట్రెచబుల్ ఉన్నా ఏం ప్రయోజనం. నేనైతే ట్రై చేస్తాను. ఈజీగా అనిసింది. ఇంకా కొన్ని నిమిషాల్లో ఉండగలను నేను. కొన్ని ఎక్సర్సైజులో నువ్వే గెలిచినట్టు, కొన్ని ఎక్సర్సైజులో ఆసనాల్లో నేనే గెలిచినట్టు. నిలబడు. కాలు పట్టుకో, కాలు పట్టుకో. నే ముందుకు చాపు, ముందుకు చాపు. నే చాపు టైట్గా. కాలు మీద పర్లేదు, ట్రై. రెండు చేతులు. అందలేకపోండు మావిడైతే, అందలేకపోండు. అందినవా లేదా? ఓడిపోయినట్టే కదా. నేను ఇప్పుడు చేస్తానా? చేయాలా? ఇది చెయ్యి ఇప్పుడు. నాకే కదా చేసిన అన్నాడు. కాలు ఉంచేస్తున్నావు కొంచెం. నేను పర్లేదా? ఉంచలేదా? మళ్ళీ అది లెఫ్ట్ రైట్ ఆల్టర్నేట్ చేయి ఇప్పుడు. రెడీ. అంత ఓడిపోయినట్టే కదా. ఎన్ని ఓడిపోయినట్టు? 5-6. కూర్చో, ఇలా కూర్చో. కాలు పట్టుకో, ఈ కాలు పట్టుకో. ఒకటి లెగ్ అలాగా పట్టుకొని లేగు. పట్టుకొని లేగు, నీ ఇష్టం. లేగు. మావాడైతే మొత్తానికి లేచాడు. నేను లేస్తాను లేదని చూడాలి. వీడికి నాకు పోటీ ఇప్పుడు. రెండు చేతులు పట్టుకుతాను నేను. ఇలా పట్టుకుని లేగాలి, ఇలాగా అలాగా. ఈ రౌండ్ నేనే గెలిచినట్టు. మళ్ళీ చేయి, మళ్ళీ అదే చేయి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ లెఫ్ట్ చేసావా, ఇప్పుడు రైట్ చేయి. చూడాలి. కమాన్. లెగిసిపోనావు. నేను ఇప్పుడు చెయ్యాలి. లాగుతున్నాయా? లాగుండవా? ఓకే. కాలు వైట్ చేయి, స్కెచ్ చేయి, చాపు. ఎంత వగ్గాని చాపుతా. చేతులు తీసుకుని ఉండాలి. ముందుకు చూడు. చెయ్యి. అంతేనా? నొప్పిస్తున్నాయా? ఇలాంటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు చేసేటప్పుడు ఇన్నర్స్ వేసుకోవాలి. ఓకేనా? రైట్ ఇన్నర్స్ లేవు, నేను చేస్తాను. ఈ రౌండ్ ఎవరు విన్నరు? నేనే విన్నరు. మా వాడు లూజర్. నెక్స్ట్ నువ్వు చెయ్యి, నేను ఇప్పుడు చేస్తాను. నేను చెప్పింది నువ్వు చేసావు కదా, నువ్వు చెప్పింది నేను చేస్తాను ఇప్పుడు. ఏదైనా క్రిటికల్. ఇంతవరకు నేను చెప్పిన ఎక్సర్సైజులు ఇప్పుడు ఏడు చెప్తాడు. అది నేను చెయ్యాలి. కష్టమేమో, ఇది కష్టం కాదు అసలు. గివ్ అప్ ఇవ్వను, ఒకసారి ట్రై చేస్తాను. నవ్వద్దే, ఎందుకంటే ఇది ముందు ఒకసారి ట్రై చేశాను, అందుకోలేకపోయాను.
లేదు, నేను ఓడిపోయాను ఈ రౌండ్ అయితే నేను ఓడిపోయాను. నెక్స్ట్ నెక్స్టా 2 ఓడిపోయాను నీవి. 2 కాదు, నేను ఒక ట్రై చేశాను కదా, అది కూడా ట్రై చేశాను, ఇది ట్రై చేశాను. 2 ఓడిపోయినట్టే. నువ్వు గెలడానికి, నా నుంచి గెలడానికి నువ్వు రుద్ది కుక్కటాసన్. వృద్ధి కుక్కటాసనట మా వాడు చేస్తున్నాడా. ఇవి మనకి బ్యాలెన్సింగ్ వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఈజీగా చేసేస్తాను నేను. ఇదిరా ఎత్తాలి బాబాయ్, ఎత్తేనరా, ఇక్కడ దాకా ఎత్తాడు. పునః ఎలాగైనా ఎత్తినాను కదా, వచ్చింది కదా. ఇది టై అన్నమాట. నెక్స్ట్ నెక్స్టా చెప్పు. పూర్ణధనరాశం. పూర్ణధనరాశనా? పూర్ణధనరాశనా? పైకి ఎత్తాలి, బుర్ర పైకి. ఇలాగా అయితే ఇది టై, కొంచెం మనకు స్ట్రెచబుల్ ఉంది కాబట్టి పైకి లేచింది. ఇది టై. మళ్ళీ టైయా? మళ్ళీ టై అనే, మళ్ళీ ఒకటి చేయి. ఏదో ఒకటి చేయి, నేను చేయలేకపోతే చేస్తే నువ్వు గెలిచినట్టు. బకాసన బ్యాలెన్సింగ్ అంతేనా? నేను ట్రై చేస్తా. ఇక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి. ఇలా ఎడుతున్నావు బాబాయ్. మరి ఇదిరా అలా కాదు, ఇక్కడ కట్టాలి. ఇలాగా అలాగే ఇంకా ఈజీరా, కానీ అక్కడ అలాగే ఉన్నది అందుకే ఇదా చేస్తాను నేను. నెక్స్ట్ ఇది టై. ఇది రౌండ్. ఎన్ని? 3 టైలు, 3 4 ఒకసారి లేగు, స్లోగా లేగు, సైడ్ నుంచి లగాలి కదా మరి. పడుకో, ఇటు నుంచి అటు అటు వంగు. ఇదేమిటి ఇది? ఏమి ఆసనం? చెయ్యు ఇది ఇటుకని. ఇలా చేసి వచ్చిందా? ఆసనం వచ్చిందా? రాలేదా? అంతే కదరా, కాలుకి తగియాలి. కాలుకి తగిలించాలా? పోనీ వచ్చింది కదా, పొజిషన్ వచ్చింది కదా. అయితే ఇది టై లక్కేరా. ఓకే, యుద్ధం స్టార్ట్ అవుతుంది. చెయ్యి, అది కాదు, చెయ్యి. కాలు ఎత్తింది. రా, వేరేది ఎలా చేస్తావు? నేను చేసి చెయ్యి. ఎత్తు. ఓకేనా?
ఇంకా సైడ్ గురించి నన్ను చూసుకో. చూడు ఎవరు స్ట్రైట్ గుంచారు, నువ్వా నేనా? నువ్వే. అయితే ఎవరు గెలిచినట్టు? నువ్వే. మరి ఇదో ఈ కాలం అయితే మా ఇద్దరికి ఎక్సర్సైజ్ బ్యాటిల్ అయింది. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? నువ్వే. నేను గెలిచానా ఈరోజు? ఉమ్. అయితే రేపు మళ్ళీ రెడీయా? ఉమ్. ఓకేనా? ఓకే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.